కాదు 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 ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బాగానే ఉందండి, మరి ప్రేక్షకుడు పరిస్థితి ఏంటి అన్నాను నేను. ప్రేక్షకుని అలాగే వదిలేద్దామా? ఎప్పుడు చేయలేదు ఇక్కడైతే, ఎప్పుడు తెలంగాణలో ఎప్పుడు లేదు అది. నైజాంలో ఎప్పుడు కూడా టికెట్ రేట్లు పెంచితే కూడా రెంట్లు కానీ షేర్ కానీ ఇవ్వమని కూడా అడగను లేదు, అది ఇవ్వను లేదు. ఎనీ డిస్ట్రిబ్యూటర్, మేమే కదా డిస్ట్రిబ్యూటర్. 1 minute I'll tell you, 400 rupees అమ్మారండి. 1 o'clock షో, 4 o'clock షో సింగిల్ థియేటర్లో 400 rupees. ద గ్రాస్ ఇస్ 4 lakhs. ఏమిచ్చారు ఎరకా? మీరు వింటారా? ఇది న్యాయమా? 10,000 rupees. ఆ 10,000 rupees పోలీస్కి పోయింది. 10,000 రెంట్ ఇచ్చారండి పెంచి. ఆ రెంట్ ఏమో దానికి పోయింది. టిఫిన్ ఇవ్వాలి అందరికీ, స్టాఫ్కి కూర్చోబెట్టలేం, పర్సంటేజ్ ఇచ్చారు. అది ఏమిటిది పరిస్థితి? ఉల్టా ఆ షో వేసి 2 షోలు 4 lakhs వాళ్ళకి ఇస్తే 10,000 కూడా రాలేదు ఎగ్జిబిటర్కి. 10,000 కూడా రాలేదు. కానీ ఏ లేదనుకోండి, నేను సినిమా నీ దగ్గర వేయను అసలు. ఈ 2 షోలు వేయాల్సిందే నువ్వు. ఆ బ్లాక్మెయిల్ మళ్ళీ ఎట్లా అవుతుంది? వాడు ఎట్లా బ్రతుకుతాడు? ఎందుకు మాకు విజయ్ దేవరకొండ సినిమా పెద్దది కాదా? రౌడీ జనార్దన చిన్న సినిమానా? చెప్పండి, మీరు చెప్పండి. మీడియా చిన్న సినిమానా అది? 100% మీరు రాసుకోవచ్చు, నోట్ చేసుకోండి. ఎప్పుడు వచ్చినా ఇదే సిస్టమ్ ఉంటుంది. సినిమాకి సిస్టమ్ మార్చే పర్సన్ శిరీష్ రెడ్డి కాదండి. శిరీష్ రెడ్డి ఎప్పుడు కానీ న్యాయానికే ఫైట్ చేస్తాడు. అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తప్పు ఎప్పుడన్నా అయినప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు నిలదీ చేయొచ్చు, నేను ఆన్సర్ ఇస్తాను. నేను అందుకనే టికెట్ రేట్ పెంచొద్దు అన్నది అందుకనే కదా. ఏ నిర్ణయాలు అంటారు? మనం అందుకనే వద్దంటున్నాం, టికెట్ రేట్లు వద్దనేది అందుకని కదా. ఇది మీడియం పిక్చర్స్కి మాది క్లారిటీ వినండి, మీరు క్లియర్గా వినండి. మీడియం పిక్చర్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా టికెట్ రేట్ పెంచేస్తున్నారు 100 rupees. డబ్బింగ్ పిక్చర్స్ కూడా 100 rupees చేస్తున్నారు. అది చెప్తుంది. మరే పెద్ద సినిమా ఉంటే దాన్ని పెంచితే మీరు చెప్పింది 2 weeks రెవెన్యూ, అది కరెక్టే. మరే పెద్ద సినిమాకి ఎవరు టచ్ చేయరు సార్. మీడియం పిక్చర్స్కి చెప్తున్నాం. ఇప్పుడు నార్మల్ పిక్చర్ కూడా తీసుకొచ్చి 295 మల్టీప్లెక్స్ ఉంటే 400 చేస్తున్నారు. ఎట్లా వస్తారు జనాలు? మీరు ఆలోచించండి. ఇప్పుడు మా ఏషియన్లో ఉంది పాప్కార్న్ ఎంత రేటు? 60 rupees, 80 rupees. బయట ఉందా? వేరే మల్టీప్లెక్స్లో 300 ఉంది. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు అన్నారు కదా ఎవరో నిర్మాత పంపించిండని. షార్ట్లీ ఒక 1 monthలో ఒక పెద్ద సినిమా కూడా అనౌన్స్మెంట్ చేస్తాం. మీ మీడియా ముందటనే మేము చేస్తాం. ఆ పర్సెంటేజ్ మీద ఆడతాం. ఫస్ట్ జస్ట్ 1 monthలో ఒక బిగ్ ఫిలిం అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. అప్పుడు మీ మీడియా చూస్తారు. ఎస్విసి పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాలు లేవని ఫైట్ చేయట్లేదండి. న్యాయం కోసమే ఫైట్ చేస్తున్నాం, న్యాయం కోసమే ఉంటాం. మీరు 1 month ఇంకా తెలుగు ఫిలిం బిగ్ ఫిలిం ఒక 1 monthలో మీకు అనౌన్స్మెంట్ ఇస్తాం. అప్పుడు మీకు తెలుస్తుంది కదా చిన్న సినిమాలు తీస్తుర్రా పెద్ద సినిమాలు తీస్తుర్రా అని. శిరీష్ గారు